ప్రార్థన చేసుకుందాం. దయచేసి వచ్చిన వారందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన ఆదివార కాల సమయం నుంచి మరలా ఈ ఆదివార కాల సమయం వరకు నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి మా దినములను పొడిగించి మా సమయాన్ని కూడా మీరు ఎంతగానో పొడిగించి తండ్రి ఈ సమయం వరకు ఈ గడియ వరకు నీ చల్లని రెక్కల కింద మాకు ఆశ్రయమును కూడా మీరు కలుగు చేసి కోడి తన పిల్లల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటుందో అంతకంటే గొప్పగా నీ కనుపాపవలే మమ్మల్ని కాపాడి మీ వాకని గొలిన వేళలో మాకు ఆహారం పెట్టి మాకు ఆహారాన్ని తీర్చాం. మేము దాహం కొనిన వేళలో మాకు దాహాన్ని ఇచ్చి మా దాహార్తిని తీర్చాం. మేము ఎన్నో అవసరాల్లో అక్కర్తల్లో కొదువుల్లో కుటుంబ సమస్యల్లో శోధనలో మేము చిక్కుకున్నప్పుడు వాటన్నిటి నుంచి మాకు విడుదల కలుగు చేసి ఈరోజు నీ సన్నిధిలో కుటుంబాలుగా కూడుకొని తండ్రి నీకు ప్రార్థన చేసుకొని నేను కూర్చున్న పాటలు పాడుకొని నీ విలువైన మాటలు విని మా కుటుంబాలను క్రీస్తులో కట్టుకోవడానికి మాకిచ్చిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు నీ బిడ్డలు తెలియజేయడానికి నీ పక్షాన్ని నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుని దాసుని, ఏ జ్ఞానము లేనివాడినని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నిలబడుతున్న నేను జ్ఞానప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యముతో సత్యమునకు భిన్నమైన బోధ చేసి నీ సత్యవాక్యమును కలిపి చెరపకుండా అయ్యా ఈ సమాజాన్ని నా వైపుకు త్రిప్పుకునే, నా వైపుకు ఆకర్షించుకునే బోధలు చేయకుండా ఈ సమాజాన్ని నీ వైపుకు త్రిప్పేటటువంటి బోధలు నేను చేసే విధంగా ప్రభా నీ వాక్శక్తిని తండ్రి, నీ ఆత్మ నడిపింపు, నీ జ్ఞానము నాకు అనుగ్రహించి ఇతరులకు బోధించి నేను భ్రష్టునైపోకుండానట్లు నా శరీరము నేను నలగొట్టుకొనుచున్నాను, దానిని స్వాధీనపరుచుకొనుచున్నానని పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా నేను కూడా ఇతరులకు బోధించి నేను భ్రష్టునైపోకుండా బోధించిన నా బోధ ప్రకారంగా నేను బ్రతికి ఇతరులకు బోధించే కృప దయచేయండి తండ్రి. నా ద్వారా నువ్వు పలికిస్తున్న ఈ బోధ వింటున్న నీ బిడ్డలందరూ కూడా కేవలం వినివారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారంగా జీవించే కృప ధన్యత బోధిస్తున్న నాకు వినుచున్న నీ బిడ్డలైన వారందరికీ దయచేయండి. విత్తబడుతున్న ఈ మాటలు మంచి నేలను పడిన విత్తనాలు వలె తండ్రి అవి మొలకలై మొక్కలై చెట్లై తగిన కాలమందు 60 దంతులుగా తండ్రి 30 దంతులుగా 100 అవి ఫలించి ఫలాలు కాయుటకు సహాయం దయచేయమని క్రీస్తు వారి నామంలో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది. మరి మీ కుడి వైపున మీ ఎడమ వైపున ఉన్నటువంటి వారికి ప్రేమపూర్వకమైన వందనాలు ఒకసారి తెలియజేసుకోండి. ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకోండి చక్కగా. ప్రియులారా, మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విలువైనటువంటి మాటలు మనం ఆలోచించేద్దాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాల నుంచి ఇదేదో మనం ఇప్పుడిప్పుడే ప్రారంభించింది కాదు ఈ ప్రసంగం. గత కొన్ని వారాల నుంచి మనము కుటుంబాలను నిలబెట్టే ఆత్మీయ సందేశాలు వింటూ వస్తున్నాం. కుటుంబాలను నిలబెట్టే ఆత్మీయ సందేశాలు వింటూ వస్తున్నాం. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక భర్త ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఒక భార్య ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనే విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి మనకిచ్చినటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏమండి, అందులో భాగంగానే ఒక భార్య గురించి మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక భార్య ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక భార్య, ప్రియమైన దేవుని బిడ్డలారా, గుణవతి అయినటువంటి భార్యగా ఉండాలని,
సుబుద్ధి కలిగినటువంటి భార్యగా ఉండాలని, యోగ్యురాలైనటువంటి భార్యగా ఉండాలని, జ్ఞానవంతురాలైన భార్యగా ఉండాలని, నెనరు కలిగిన స్త్రీ అనగా దయనొందినటువంటి స్త్రీగా ఉండాలని మనం దేవుడు నేర్పించినటువంటి మాటలను బట్టి నేర్చుకున్నాం. ఇక ఒక భార్య ఎలా ఉండకూడదో కూడా ఎన్నో విషయాలు దేవుడు మనకి బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఒక భార్య ఎలా ఉండకూడదని మనం బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి రాయించి ఇచ్చాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఒకటి, ఒక భార్య ఎలా ఉండకూడదని దేవుడు చెప్పాడు చెప్పండి. గయ్యాలి భార్యగా ఉండకూడదని, విసిగించు భార్యగా ఉండకూడదని, పోరుపెట్టు భార్యగా ఉండకూడదని, మూఢురాలైన భార్యగా ఉండకూడదని, వివేకము లేనటువంటి భార్యగా ఉండకూడదని, ఇంకా చాలామంది విషయాల గురించి చెప్పాడు. అవన్నీ మనము ధ్యానించడానికి సమయం లేదు కనుక ప్రియులారా, ఈ విషయాలు మీరు మైండ్లో పెట్టుకోండి. గత వారంలో ఇంకా కొన్ని విషయాలు దేవుడు మనందరికీ వినిపించాడు. ప్రియమైన దేవుని సంఘబిడ్డలారా, ఈరోజు కుటుంబాలుగా మనము దేవుని సన్నిధిలో కూర్చున్నాం. అయితే ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు దేవుడు. ప్రతి కుటుంబ వ్యవస్థ వెనుక దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం దాగి ఉంది. ఈ భూమి మీదకి ఏ కుటుంబం కూడా ప్రియులారా తమకు తాము ఏర్పడట్లేదు. దేవుడే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు. అయితే దేవుడు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధుని కుటుంబాన్ని పతనావస్థలోనికి తీసుకువెళ్తున్నాడు సాతానుడు. అందుకని చెప్పాను కదా, దేవుని కుటుంబాలపై దయ్యము ఎంతగానో దాడి చేస్తున్నాడు. అపవాదికి ఇవ్వబడిన సమయము బహు కొంచెముగా ఉన్నదని వాడు విర్రవీగుచు ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె వాడు వెదకుతూ చిరుగుతూ ఉన్నాడంట. ప్రేమ దేవుని వల్ల పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఉన్న వాక్యం అది. వాడికి ఇవ్వబడిన సమయము బహు కొంచెముగా ఉందని వాడు విర్రవీగుతూ ఎవరిని మృంగుదమా అని వాడు ఎవరు దొరుకుతారా, ఎవరు నాకు చోటిస్తారా, ఎవరి హృదయంలో నాకు చోటిస్తారు, ఎవరి కుటుంబంలో నాకు చోటిస్తారు, వారు హృదయంలో కానీ వారి కుటుంబంలో కానీ నాకు చోటిస్తే ఒక ఆట ఆడేసుకుంటాను నేనని చెప్పేసి వాడు ఎన్నో ఉచ్చులు, ఎన్నో ఉరులు, ఎన్నో వలలు, ఎన్నో గాలాలు తన భుజం మీద వేసుకొని తిరుగుతున్నాడు చేపలు పట్టేవాళ్ళలాగా. కానీ ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారు, నిత్యము ప్రార్థన, పాటలు, పరిచర్య, వాక్యం అని చెప్పుకుంటున్న వారు కూడా ఈరోజు సాతానుడికి తమ యొక్క హృదయములో చోటిస్తున్నారు. వాడి యొక్క ప్రేరణకు అవకాశం ఇస్తున్నారు. సాతానుడికి ప్రియులరా లేదా అపవాదికి, మన విరోధి అయినటువంటి వాడికి తమ కుటుంబాల్లో చోటు ఇవ్వటం వలన వాడు ఏం చేస్తున్నాడు అంటే ఈరోజు కుటుంబాలను ఛిద్రవద చేసేస్తూ ఉన్నాడు, కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు, కుటుంబాల కలతలకు కారణమవుతున్నాడు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి, కుటుంబాల్లో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమలు లేకుండా, సమాధానం లేకుండా ఈరోజు భర్తకు భర్త, భార్యకు భార్య, పిల్లలకు పిల్లలు అయిపోయే విధంగా ప్రియులారా ఈరోజు వాడు దేవుని కుటుంబాలపైన వాడు పంజా విసురుతున్నాడు సాతానుడు. జాగ్రత్తగా వినాలి. దేవుని కుటుంబాలపైన ఈరోజు వాడు పంజా విసురుతున్నాడు. వాడు పంజా విసురుతూ ఉండగానే ఈరోజు ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి ప్రియులారా. దేవుని కుటుంబాలు పతనావస్థలోనికి వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధుని కుటుంబాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే ఇదిగో అపవాదికి చోటు ఇవ్వటను బట్టి, అపవాది ప్రేరణకు చోటు ఇవ్వటను బట్టి ఈరోజు కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, కుటుంబాలు ముక్క చెక్కలైపోతున్నాయి. కనుకనే కుటుంబాలను ఎలాగైనా నిలబెట్టాలి, కుటుంబాలను పాడైపోతున్న కుటుంబాలను ఎలాగైనా కట్టాలి. ఇదే చేత్తో ఎన్నో కుటుంబాలు కట్టాను తెలుసా మీకు. విడివిడిగా విడిపోయిన భార్య భర్తలు, చెట్టుకొకరు పుట్టకొకరు పిల్లలకు అయిపోయిన కుటుంబాలను ఇదే చేతితో ఎన్నో కుటుంబాలను కలిపిన సందర్భాలు ఉన్నాయి. వారు చెప్పే సాక్ష్యాలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి కుటుంబాలను కట్టినటువంటి చేతులువి. కుటుంబాలను విడగొట్టిన చేతులు కాదు, పడగొట్టిన చేతులు కాదు, కూల్చిన చేతులు కాదు. ఇవి పడిపోయిన, చెదిరిపోయిన, పాడైపోయిన కుటుంబాలను కట్టిన చేతులతో ఈరోజు మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ప్రేమని దేవుని బిడ్డలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, మనస్సు పెట్టి వినండి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి అంటే, నా కుటుంబం ఏమైంది అని అంటావేమో, నీకు తెలియకుండానే నీ కుటుంబం పతనంలోకి వెళ్ళిపోతుందనే సంగతి నీకు తెలియదు. అర్థమవుతుంది కదా.
కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. మంచి మాటలు దేవుడు ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు. శ్రద్ధగా వినండి. ఇది దేవుని మాట, నా మాట కాదు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలన్నా కూడా దేవుడికి నేను లెక్క చెప్పుకోవాలి. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సాతానుడు ప్రేరణకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మన కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది, కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోతుంది. మన కుటుంబ వ్యవస్థ లేదా మన కుటుంబం పాడైపోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం మీకు ఇంతకుముందు చెప్పాను ప్రియులరా. ఒక కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే అనుమానము. ఈ భర్తకు కానీ భార్యకు కానీ ఒకరి మీద ఒకరు అనుమానించుకున్నటను బట్టి కుటుంబాలు పాడైపోతున్నాయి. కాబట్టి దేవుని కుటుంబాలు అయినటువంటి మనలో భర్తకు కానీ భార్యకు కానీ ఏముండకూడదని చెప్పాను? అనుమానం అనేది ఉండకూడదు. ఒకరిపైన ఒకరికి అనుమానం ఉండకూడదు. అనుమానం ఉందంటే అనుమానం ఉన్నవాడు పరలోక రాజ్యానికి కూడా పాడు. ఒకవేళ ఈ అనుమానం అనే జబ్బు మనకి ఏమన్నా ఆవరించిందనుకోండి, దానిని మనం తీసివేసుకోవడానికి దేవుని సన్నిధిలో ఉపవాసాలతో ప్రార్థన చేసి తీసేసుకోవాలి. అనుమానం అనేది వచ్చిందంటే ప్రియులరా, అది ఎదుటివానైనా చంపిద్ది లేదా తనను తానైనా చంపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది అనుమానము, అది పెద్ద జబ్బు. ఆ జబ్బు ఎవరిలోనైతే ఉంటుందో కుటుంబము పాడైపోతుంది అని మీకు చెప్పా. వింటున్నారమ్మా? నెక్స్ట్, మన కుటుంబాలు పాడైపోవడానికి మరొక కారణం ఏంటంటే ప్రియులరా, మద్యముతో మత్తులైపోతున్నటువంటి కొంతమంది బలహీనులైన భర్తల వలన కుటుంబ వ్యవస్థ పాడైపోయే అవకాశం ఉంది. ఏమండి? ఇక మన కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి లేదా కుటుంబాలు పాడైపోవడానికి గత వారంలో ఒక బలమైన కారణం చెప్పాను మీకు. ఏంటది? ఏంటి చెప్పాలి? గత వారంలో కుటుంబాలు పాడైపోవడానికి ఒక బలమైన కారణం చెప్పాను మీకు. జారత్వము లేదా అక్రమ సంబంధాలు. ఎప్పుడైతే మన కుటుంబాల్లో ప్రియులారా ఈ జారత్వానికి, ఈ అక్రమ సంబంధాలకి ప్రియులారా సాతాను ప్రేరణకు లేదా అపవాది ప్రేరణకు అవకాశం ఇచ్చేసి భర్తను విడిచి భార్య, భార్యని విడిచి భర్త, సాతాను ప్రేరణకు అవకాశం ఇచ్చి శరీరములో పుట్టే ఆ తప్పుడు కోరికలను ఆత్మచేత చంపలేక వాటిని ప్రియులారా తీర్చుకున్నట్టు కొరకు ఒకరిని ఒకరు నమ్మించి మోసం చేసి ద్రోహం చేసుకుంటున్నటువంటి వారి కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నాయి చెప్పండి? మీరు సంతోషంగా ఉన్నాయా? ఆనందంగా ఉన్నాయా? ఆ జారత్వం వల్ల లేదా ఆ అక్రమ సంబంధాల వల్ల వారికి కలిగేటటువంటి 5 నష్టాల గురించి గత వారంలో మీకు చెప్పాను. ఎన్ని నష్టాల గురించి చెప్పాను? 5 నష్టాలు. 1, అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఆ వ్యక్తికి లేదా వారికి అజ్ఞానం అనేది వస్తుంది. 2, అపకీర్తి వస్తుంది. 3, అవమానం వస్తుంది. 4, అకాల మరణం వస్తుంది. 5, ఆత్మీయ నాశనం జరుగుతుంది. అంటే ఆత్మ నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు దేవుని కుటుంబాలు పాడైపోవడానికి గల కారణాల్లో ఒక బలమైన కారణం ఏంటంటే అక్రమ సంబంధాలు. సక్రమ సంబంధాలు కాదు, అక్రమ సంబంధాలు, జారత్వం. ఇది చాలా ప్రమాదము. జారులతో సహవాసం కూడా చేయొద్దన్నాడు దేవుడు. ఎందుకు చేయొద్దన్నాడు? దుష్ట సాంగత్యము మీ మంచి నడవడికను కూడా చెరుపుతుంది కాబట్టి అలాంటి ఆలోచనలు ఉన్న వారితో కూడా మీరు సహవాసం చేయబాకండి. వారిని ద్వేషించొద్దు, వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థించండి, వారికి దూరంగా ఉండండి. ఏమండి? కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు రాయించి మనకు చేతుల్లో పెట్టిన మాటలే నేను చెప్తున్నాను. నా సొంత ఉద్దేశాలు, నా సొంత ఆలోచనలు, నా సొంత తలంపులు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా కుటుంబాన్ని వాక్యం ద్వారా నేను కట్టుకుంటూ నాకు అప్పగించినటువంటి దేవుని కుటుంబాలుగా మీ కుటుంబాలు కూడా కట్టాలనే నా ఆవేదన, నా ఆకాంక్ష. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఇవి ఎవరి కోసమో అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. దయచేసి మీరు దేవునికి శిక్షకు పాత్రులు అవుతారు. ఎవరికి వారం సరి చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా నాకు నేను సరి చేసుకోవాలి, నీకు నీవు సరి చేసుకోవాలి. ఈరోజు ఎవరి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి చెప్పండి? ఎవరి కుటుంబాల్లో ఆనందం ఉందో చెప్పండి? ఎవరి కుటుంబాల్లో ప్రేమ ఉంది? ఎవరి కుటుంబాల్లో సంతోషం ఉంది? ఎవరి కుటుంబాల్లో ఐక్యత ఉందో చెప్పండి? మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. కాబట్టి మనం ఎవరి వైపు చూడొద్దు, మనము మన కుటుంబాల వైపే చూసుకుందాం. ప్రేమైన దేవుని వల్లరా ఆలోచించేద్దాం. ఈరోజు చూడండి, ఒక భార్య ఎలా ఉండాలో అనే ధర్మాల గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. కాబట్టి ఒక సహోదరి అడిగింది, అన్న ఏ పాస్టర్ గారు చెప్పినా సరే భార్యల గురించి చెప్తున్నాడు అన్న, మరి భర్తల గురించి చెప్పట్లేదు ఏందన్నా? అమ్మ 2 వారాలు నువ్వు ప్రార్థనకు వచ్చావా అన్న? రాలేదన్నా అంది. అందుకే నీకు తెలియలేదమ్మా అన్న. భర్తలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు చెప్పలేదా?
చెప్పలేదా? రాలేదు. రాకపోయిన తర్వాత మరలా వచ్చి అన్న అందరు భార్యల గురించి చెప్తున్నారు పాస్టర్లు, మరి భర్తల గురించి చెప్పట్లేదు ఏందన్నా అంటున్నారు. అమ్మా నేను స్త్రీ పక్షపాతిని కాదమ్మా, నేను బైబిల్ గ్రంథం ఏం చెప్పింది, ఒక భర్త ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పింది, నేను చెప్పేసా 2 వీక్స్. ఒక భార్య ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బైబిల్ చెప్పింది, అది నేను కంటిన్యూషన్ చేస్తున్నానమ్మా అన్న. సరే సారీ అన్న, నేను రాలేదన్నా, ఏమనుకోబాకంది. నేనేమనుకుంటానమ్మా అన్న. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా, ఒకరి గురించి మనం మాట్లాడేది కాదు, కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఇద్దరి గురించి రాయించాడు కాబట్టి ఇద్దరి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. చూద్దాం ఈరోజు కొన్ని విషయాలు, మీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. మీరు పెన్ను డైరీ దగ్గర పెట్టుకొని, బైబిల్ దగ్గర పెట్టుకొని, నేను చెప్తున్న ప్రతి మాట మీరు బైబిల్లో అలాగనున్నదా లేదా చూడాలి. లేకపోతే నా కోసమే చెప్పాడు, ఈరోజు మా గురించే చెప్పాడనే ఆలోచనలు వస్తాయి. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి మీరు తెచ్చుకున్న బైబిల్ అందరూ తెరచి చక్కగా పెన్ను తీసుకొని రెఫరెన్స్ రాసుకోండి. చక్కగా నేను చెప్పే మ్యాటర్ కూడా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని వల్లరా, ఒకసారి ఒక పాయింట్ చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు భార్య ధర్మాలు అని పెట్టుకోండి. మెయిన్ టైటిల్ ఏంటి మంది? భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే మెయిన్ టైటిల్లో భార్య ధర్మాలు అని పెట్టుకోండి. ఓకేనా? భార్య ధర్మాలు. ప్రియులరా, భర్త బ్రతికి ఉండగా వేరొకరిని పెళ్లి చేసుకోకూడదు మరియు వేరొకరితో పోకూడదు అని పెట్టుకోండి, రాసుకోండి. భర్త బ్రతికి ఉండగా వేరొకరిని పెళ్లి చేసుకోకూడదు మరియు వేరొకరితో పోకూడదు అని రాసుకోండి. దీనికి రిఫరెన్స్ చూద్దాం బైబిల్లో. రోమపత్రిక 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి, అందరు తెరిచి. అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. దయచేసి అందరు బైబిల్ తెరవాలి, అందరూ బైబిల్ చూడాలి, అందరూ రిఫరెన్స్ రాసుకోవాలి. చదివేది చక్కగా మీరు బైబిల్లో ఉన్నదా లేదా చూసుకోవాలి, లేకపోతే నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఏమా? చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. అక్కడ ఏం రాయబడిందో, లేకపోతే మొదటి నుంచి చదవండి. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. 3వ వచనం ఇంపార్టెంట్ విషయం. 3వ వచనం చూద్దాం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని, అమలారా వింటున్నారా? ఒక భర్త బ్రతికి ఉండగానే భార్య వేరొక పురుషుని అనే మాటలో కింద పుట్టినోట్లో ఏముంది? డైరెక్ట్గా మాట పుట్టినోట్లో ఏముందో చూడండి, వివాహము చేసుకుని ఎడలా అన్నాడు. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని వివాహము చేసుకుని ఎడలా. జాగ్రత్తగా వినాలి. ఒక భర్త బ్రతికి సజీవుడిగానే ఉండగా భార్య ఆ భర్తను విడిచిపెట్టేసి వేరొక పురుషుని వివాహము చేసిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ ఏమవుతుందంట? వ్యభిచారిణి అనబడుతుందంట. భర్త బతికి ఉండగానే వేరొక పురుషుని వివాహం చేసుకునే స్త్రీ, వేరొక పురుషునితో సంబంధాలు పెట్టుకునే స్త్రీ వ్యభిచారిణి అగును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును అన్నాడు. అర్థమవుతుందమ్మా మీకు? భర్త బ్రతికి ఉన్నంతకాలం వేరొక పురుషుడితో సంబంధాలు పెట్టుకోకూడదు, వివాహం చేసుకోకూడదు. అలా చేస్తే వ్యభిచారిణి అవుతుంది అన్నాడు బైబిల్ గ్రంథంలో. అయితే భర్త చనిపోయాడు అనుకోండి, భర్త చనిపోతే కావున భర్త చనిపోయిన ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొని నన్ను వ్యభిచారిణి కాకపోవును. 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేని కొరకు ఫలమును ఫలించుచున్నాము. సరే, మరొక రిఫరెన్స్ చెప్తా చూడండి. దీనికి అనుగుణ్యంగా మరొక రిఫరెన్స్ చూద్దాం ప్రియులరా. మరొక రిఫరెన్స్ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. అందరూ బైబిల్ చూడండి. 10 నుంచి 13 వచనాలు నేనే చదువుతాను. 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయము, క్షమించండి 7వ అధ్యాయము 2-4 వచనాలు రాసుకోండి. 2-4 వచనాలు, 7, 2-4 చదువుతాను చూడండి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. అదేంటని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, భర్త బ్రతికి ఉండగా, జాగ్రత్తగా ఉన్నాడు, ఒక భర్త బ్రతికి ఉండగా వేరొకరిని వివాహం చేసుకోకూడదు. ఒక భర్త బ్రతికి ఉండగా వేరొకరితో పోకూడదు, వేరొకరితో సంబంధాలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్న స్త్రీ ఏమవుతుందంట అంటే వ్యభిచారిణి అవుతుంది. లేదు, భర్త చనిపోయాడు అనుకోండి, భర్త చనిపోయాడు కాబట్టి ఆమె స్వతంత్రురాలైంది కాబట్టి వేరొకరితో వివాహం చేసుకోవడానికి అవకాశము ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏదేమైనా సరే భర్త బ్రతికి ఉండగా భార్య తన భర్తను ఏం చేయకూడదంట రాయబడిన మాట ప్రకారంగా ఉండగా వేరొకరిని పెళ్లి చేసుకోకూడదు, అంటే వేరొకరితో సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక భర్తకే చెప్తున్నాడా, ఒక భార్యకే చెప్తున్నాడు ఈ మాట, భర్తకు కూడా ఇదే మాట చెప్తున్నాడు. భార్య బ్రతికి ఉన్నంత కాలము భర్త వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకోకూడదు. అలా పెట్టుకుని అతను వ్యభిచారి అవుతాడు. కాబట్టి ఆమె చనిపోయిన యెడల అతడు వేరొక ఆమెను వివాహం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏదేమైనా మొత్తానికి ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. అది ఏంటంటే ప్రియులారా, భర్త బ్రతికి ఉండగా వేరొకరిని పెళ్లి చేసుకోకూడదు, వేరొకరితో సంబంధాలు పెట్టుకోకూడదు అని ఈ 2 రిఫరెన్స్లు మనకి తెలియజేస్తున్నాయి. ఇంకొక విషయం మనం ఆలోచించేద్దాం. మరొక పాయింట్ ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ప్రియులారా, చిన్న విషయాలకి విడాకులు తీసుకోకూడదు. ఒక భర్త ఒక భార్య చిన్న కారణాలకి విడాకులు తీసుకున్నంతగా వెళ్ళిపోకూడదు. ఎలాగో నేను చెప్తా బైబిల్లో, ఎందుకంటే నేను ఏది చెప్పినా సరే అది బైబిల్లో ఉంటుంది. అది మీరు చూడాలి, మీరు అర్థం చేసుకోవాలి. చిన్న కారణాలకి విడిపోకూడదు. భార్యాభర్తలు చిన్న కారణాలకే విడిపోకూడదు. కుటుంబం అన్న తర్వాత కోపతాపాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, మనస్పర్ధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆర్థికపరమైన కుటుంబ సమస్యలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే సర్దుకుపోవాలి. కుటుంబం అంటే సర్దుకుపోతేనే, ఆవేశాలకు పోతే కుటుంబాలు బాగుండవు. నేనంటే ఏమనుకుంటున్నావు అని భర్త, నేనంటే ఏమనుకుంటున్నావు అని భార్య అనుకున్నారనుకోండి, కుటుంబాలు సెట్ అవ్వు. ఒకరినొకరు తగ్గించుకోవాలి, ఒకరికి ఒకరు లోబడాలి. ఏమైందిలే, నా భర్తే కదా నన్ను మాట అంది, ఏమంది నా భార్య కదా నన్ను ఒక మాట అంది అని సర్దుకుపోతే ఏముండదు. కుటుంబం అంటేనే సర్దుకుపోవటం. ఎదురెదురు కూర్చొని గొడవలు ఆడుకుంటే కుటుంబాలు కావు. నేనెంతంటే నువ్వెంత అనుకున్నావు అనుకోండి, కుటుంబాలు ఏమైపోతాయి, పాడైపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలకి చిన్న కారణాలకు ప్రియులారా, భార్యగా భర్తగా ప్రియులారా విడాకులు తీసుకున్నంతగా వెళ్ళిపోకూడదు. అది బైబిల్లో ఉంది. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10-13 వచనాలు చూడండి. చిన్న కారణాలకు విడిపోకూడదు, విడాకులు తీసుకోకూడదు భార్యాభర్తలు. నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10-13 వచనాలు. 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చదువుతున్నా. మీరు మీ గ్రంథంలో ఉందో లేదో చూడండి ప్రియులారా. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, ఏంటంట, ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంట దేవుడు, మరియు పెండ్లి అయిన వారికి, భార్యకి కానీ భర్తకు కానీ, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుచున్నాడంట. అది ఆజ్ఞ. దేవుడు రిక్వెస్ట్ చేయట్లా, బతిమలాడట్లా భార్యాభర్తల్ని, అమ్మ బాబు విడిపోబాకండ్రా, విడాకులు తీసుకోబాకండ్రా, అది బతిమలాడట్లా దేవుడు. భార్యాభర్తలు ఒకరికొకరు పరిత్యాగ పత్రికలు రాసుకొని విడిపోయిండ్రా, మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసుకుంటారా అని చెప్పట్లా దేవుడు. చాలా జాగ్రత్తగా చదువుతా వినండి, మీకు అర్థం చెబుతా, వాక్య భావం చెప్తా. 10వ వచనం, మరియు పెండ్లి అయిన వారికి, భార్యకు భర్తకు నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడపాయకూడదు.
అమ్మా వినడా, భార్య చిన్న చిన్న కారణాలకి, కుటుంబ సమస్యలకి, శరీర బలహీనతలకి, అనారోగ్య పరిస్థితులకి, ఏదో నన్ను కొట్టాడనో, తిట్టాడనో, అవమానించాడనో, అనుమానించాడనో, చిన్న చిన్న కారణాలు ఇవన్నీ కూడా. ఈ చిన్న చిన్న కారణాలకి పిల్లరా భార్య భర్తను ఎడపాయకూడదు, భర్త భార్యను ఎడపాయకూడదు. నేను చెప్తున్నాను, బైబిల్లో ఉందా? స్పష్టంగా ఉంది వాక్యం. మరియు పెళ్ళి అయిన వారికి నేను కాదు దేవుడే ఆజ్ఞాపించుచున్నాడు. ఏమని ఆజ్ఞాపించుచున్నాడంటే భార్య భర్తను ఎడపాయకూడదు. ఎడపాయకూడదంటే చెప్పండి, ఎడపాయకూడదంటే అర్థం ఏంటి? విడిచిపెట్టి నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా అనకూడదు. నీది నువ్వు చూసుకో, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా అనకూడదు. ఎడపాయకూడదు. మరి ఏం చేయాలి చూడండి, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను. ఎవడైనా సరే లేదా ఎవరైనా సరే ఒక భార్య తన భర్తను ఎడబాసిన ఎడల ఇక జీవితకాలం చచ్చేంత వరకు అలానే ఉండాలి, పెళ్లి చేసుకోకూడదు అన్నాడు దేవుడు. పెళ్లి చేసుకోకూడదు. నీ భర్తని నువ్వు ఎడబాసావు కనుక నేను చెప్పాను ఎడబాయకూడదని. నువ్వు ఎడబాసావు, నీ భర్తను విడిచిపెట్టి ఒంటరిగా బ్రతుకుతున్నావు, ఇక ఒంటరిగానే బ్రతుకు జీవితకాలం. మరొకరితో నువ్వు వివాహం చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. మరొకరిని పెళ్ళి చేసుకోకూడదు. 11వ వచనం, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. నీ భర్తను నువ్వు ఎడబాసావనుకో, ఇక జీవితకాలం చచ్చిందాక అంతే ఒంటరిగా ఉండాలి. లేదు సమాధానపడి తన భర్తతో కలిసి కాపురం చేస్తాననుకున్నావా, సమాధానపడు అంటున్నాడు దేవుడు. తర్వాత, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. భర్తలారా, దేవుడు చెబుతున్న మాట ఇది. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. పరిత్యజింపకూడదు అంటే అర్థం ఏంటి అంకులు? వదిలిపెట్టకూడదు. భర్త భార్యను విడిచిపెట్టకూడదు. నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా, నీ చావు నువ్వు చావు, నా చావు నేను చస్తా అనకూడదు. చిన్న 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 కారణాలకి. చెప్పాను కదా, కుటుంబం అన్న తర్వాత వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సాతానుడు మనలో అనుమానాలు పుట్టిస్తాడు, అపార్థాలు తప్పిస్తాడు, కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి మన కుటుంబంలో భార్యాభర్తల మధ్య గలిబిలి సృష్టిస్తాడు. ఆ చిన్న చిన్న కారణాలకే భర్త భార్యని ఎడబాయకూడదు, భార్య భర్తని ఎడబాయకూడదు. ఎడబాసారనుకోండి జీవితకాలం అంతే ఉండాలి, ఇక పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ సమాధానపడి సఖ్యపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, సమాధానంగా కాపురం చేసుకోవాలనుకుంటున్నావా, చేసుకో అంటున్నాడు దేవుడు. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ వీడియో మీకు అందరికీ తెలుసు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ఢిల్లీలో జరిగిన సంఘటన భార్యాభర్తల మధ్య. చూసారా ఫేస్బుక్లో? 2 సంవత్సరాల నుంచి భార్యాభర్తలకి చిన్న చిన్న కారణాల వల్ల అకారణంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడినాయి. ఇద్దరు 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. కోర్టులో విడాకులకు అప్లికేషన్ పెట్టేసుకున్నారు. విడాకులు మంజూరు అయిపోయినాయి. ఇక ఇద్దరు విడాకులు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజుతో విడిపోతారు. ఈ లోపల జరిగిన విషయం ఏంటంటే, ఈ భార్య తండ్రి ఎవరైతే ఉన్నాడో వృద్ధుడు, తన కుమార్తెకి అల్లుడితో విడాకులు ఇప్పించాలని తనకున్న ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడంట. ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి తనకి హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయే స్థితిలో ఉన్నాడు. వెంటిలేటర్ల మధ్య, చావు బ్రతుకుల మధ్య కొట్టిమెట్లాడుతున్నాడు. తన మామగారు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, విడాకుల కోసం ఉన్న ఆస్తి అంతా కొవ్వొత్తులా కరిగించేశాడంట. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి మావయ్యకి వైద్యం చేయించుకోవడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఏం చేయాలి, నా భార్య చూస్తే దుఃఖంలో ఉంది అని ఆ భర్త ఏం చేశాడో చెప్పనా? హుటాహుటి నా విషయం తెలియగానే భర్త ఆ మామయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసి తన మామయ్యకి బైపాస్ సర్జరీ చేయించేసి చక్కగా వైద్యం చేయించాడు. మామయ్య చనిపోయే మామయ్య బ్రతికాడు. ఎప్పుడైతే చనిపోయినటువంటి మామయ్య బ్రతికాడో, చనిపోతున్నటువంటి తండ్రి ఆ బిడ్డ యొక్క ఆ భార్య యొక్క తండ్రి బ్రతికి సజీవుడిగా తన ముందు తిరుగుతున్నాడో, తన భర్తని అపార్థం చేసుకుంది. చూసారా భార్య? చిన్న కారణాలకి విడాకులు తీసుకొని విడివిడిగా ఉందామనుకుంది. చూసారా ఆ భార్య? వెంటనే కోర్టు దగ్గరికి వెళ్ళి
విడాకులు తీసుకునే ఆ సమయంలో ఆ భర్త ఎదురుగా వెళ్ళిపోయి అంతే భర్తని అమాంతంగా కౌగిలించేసుకొని భయంకరంగా ఏడ్చేసింది. చూపిమంటారా? నా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసేదాన్ని. భయంకరంగా ఏడ్చేసింది. అయ్యో, చిన్న చిన్న అపార్థానికి, చిన్న చిన్న కారణానికి మంచి భర్త మనసు ఎరగలేక ఈరోజు నా భర్తను నేను విడాకులతో దూరం చేసుకోవాలనుకున్నానే. నా భర్త ఎంత దయగలవాడు, నా భర్త ఇదిగో నా తండ్రి ప్రమాదంలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్య కొట్టిమెట్లాడుతున్నాడు. అయ్యో, నా తండ్రి చనిపోతే నేను తండ్రి లేని బిడ్డనైపోతానని నేను దుఃఖపడుతున్నప్పుడు నా భర్త ఎంత ప్రేమగా తన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి నా తండ్రిని బ్రతికించాడు. నేనే మంచిదాన్ని కాదయ్యా అని వెళ్ళిపోయి భర్త మెడ మీద పడిపోయి భర్తని ప్రేమగా హత్తుకొని ముద్దు పెట్టుకొని కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా, నాదే తప్పు అని చెప్పేసి మాట్లాడింది. ఈరోజు అది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిటిలో చక్కర్లు కొడుతుంది వీడియో. అది చాలామంది నెటిజన్స్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు దానికి. చూడండి, వస్తాయమ్మా, మన కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, మన కుటుంబాల్లో కష్టాలు వస్తాయి, ఒకరికి అపార్థాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. అది నిజమా కాదా అనేది మనం ఆలోచించాలి. నా భర్త తప్పు చేస్తున్నాడా లేదా, నా భార్య తప్పు మార్గంలోకి వెళ్తుందా లేదని మనం ఆలోచన చేయాలి. కుటుంబాలు పాడు చేసుకోవద్దు. మన కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం మనం ఇచ్చే అవకాశం సాతాను ప్రేరణకి. మన కుటుంబాల్లో మనం ఎప్పుడైతే సాతానుని మన కుటుంబాలకు ఆహ్వానిస్తామో దెబ్బ కొడితే కుటుంబాలు భార్య పిల్లకు పిల్ల, తల్లికి తల్లి అయిపోతారు. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఈరోజు నేను ఈ కుటుంబ వ్యవస్థను నిలబెట్టి ఈ ప్రసంగాలు చేస్తుంటే గత 2 వారాల నుంచి నా కుటుంబం మీద, నా మీద, నా భార్య మీద, నా పిల్లల మీద సాతానుడు చేసే దాడి, మమ్మల్ని ఏడిపించే విధానం, మా మీద చెప్తున్నటువంటి మాటలు మేము వింటుంటే ప్రియులారా ఇద్దరం ఎదురెదురు కూర్చుని ఏడ్చుకునే పరిస్థితి. తెలుసా మీకు? కుటుంబాలను కట్టనివ్వదు సాతాను. తెలుసా? కుటుంబాలను కట్టనివ్వదు. ఎరా, నేను కుటుంబాలను నాశనం చేయాలనుకుంటుంటే నువ్వు నిలబెడతావా, నువ్వెంతరా అన్నట్టుగా నా మీద ప్రయోగం చేసింది సాతాను. నిష్కారణంగా, ఏ తప్పు లేకుండా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం కొరింథీయులు, ఆ మాట ఇందాక మనం చదువుకున్నాం కదా. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. 7:10 అందరూ చూడండి. 7:10 వచనం చదువమ్మా. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య ఎప్పుడు ఏ విషయంలో కూడా ఎడపాయకూడదు. ఏ విషయంలో ఎడబాయలో చెప్పాడు ప్రభు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకూడదు, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పున్నది ఏమనగా, ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల భార్య భర్తల సమస్యలు వచ్చి విడిపోయారనుకోండి, పుట్టిన పిల్లలు లేని ఎడల పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులుగానే ఉన్నారు అమ్మా. ఇప్పుడైతే మీ పిల్లలు, మన పిల్లలు పవిత్రులుగానే ఉన్నారు. మనం విడిపోయామా, మన పిల్లలు ఏమైపోతారంట? అపవిత్రులు అయిపోతారు. ఇప్పటి వరకు మీ పిల్లలు పవిత్రులుగానే ఉన్నారు. అయితే ఏ కారణాన్ని బట్టి దేవుడు విడాకులు తీసుకోమన్నాడు? చిన్న చిన్న కారణాలకి విడాకులు దాకా వెళ్ళిపోకూడదు మనం. మరి ఏ కారణాన్ని బట్టి తీసుకోవాలి? కింద కూడా ఉంది, చదువు, కొన్ని విషయాలు చదువుదాం చూడండి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలుచుచున్నాడు. అమ్మా, దేవుడు భార్యాభర్తని, పిల్లల్ని ఎలా ఉండడానికి పిలిచారంట? సమాధానముగా ఉండుటకే పిలిచాడు. సమాధానంగా ఉండుటకే పిలిచాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకే తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకే తెలియను. జాగ్రత్త. ఎవరికి వారు రక్షించుకోవాలి. భర్త భార్యను రక్షించుకోవాలి. భర్త ముందు రక్షించబడితే, భార్య ముందు రక్షించబడితే భర్తను రక్షించుకోవాలి, రక్షణలోకి నడిపించుకోవాలి. కాబట్టి ఓ భార్య, నీ భర్తను రక్షించదవో లేదో నీకే తెలియను. ఓ భర్త, నీ భార్యను రక్షించదవో లేదో నీకే తెలియను
అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరొక విషయం చూద్దాం. చూడండి, ఈ భార్యాభర్తల గురించి, ఈ విడాకుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒక నిమిషం చూడండి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు చూద్దాం. 19వ అధ్యాయం. అందరు బైబిల్ తీస్తున్నారా, చూస్తున్నారా, రాసుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. చూడండి, అసలు ఏ కారణాన్ని బట్టి భర్త భార్యను ఎడబాయాలి, భార్య భర్తను ఎడబాయాలి? ఎందుకు వాళ్ళకి మరి విడాకులు ఏ కారణాన్ని బట్టి తీసుకోవాలో యేసు ప్రభువు చెప్తున్నాడు. చూద్దాం. 19:3 వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. అసలు విడాకులు తీసుకోకూడదు క్రొత్త నిబంధన ప్రకారంగా అయితే. చూద్దాం 3వ వచనం. 19వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం. పరిసయ్యులు యేసుక్రీస్తుని శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చారంట. పరిసయ్యులు, ఆనాడున్నటువంటి ఇశ్రాయేలులో ఉన్నటువంటి పరిసయ్యులు అనబడిన వారు యేసుక్రీస్తుని శోధించడానికి ఆయన యొద్దకు వచ్చారంట. వచ్చి ఏమని అడుగుతున్నారు ఆయనతో? ఏ హేతువు చేతనైనను, చూడండి, ఏ హేతువు చేతనైనను, ఏ కారణము చేతనైనను, హేతు అంటే కారణమే కదా, ఏ కారణము చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఏదైనా ఒక కారణాన్ని బట్టి, ఏదైనా ఒక హేతువును బట్టి పురుషుడు తన భార్యను, చెప్పండి, విడనాడుట న్యాయమా అని అడుగారంట యేసు ప్రభుని. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఆయన శోధించడానికి. పరిసయ్యులు అడుగుతున్నారు ఏమని? ఏ హేతువు చేతనైనా సరే పురుషుడు లేదా భర్త తన భార్యను విడనాడుట న్యాయమా అని ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు మరి ప్రభువు దగ్గర ఆన్సర్ ఉండదంటారా? ఆయన చెప్పని ఆన్సర్లు ఏమున్నాయి చూడండి. తర్వాత 4వ వచనం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని ఎక్కడ చెప్పాడు? చెప్పిననియు మీరు చదవలేదా? ఆదికాండం 2:24 కావచ్చు, 2:24 కావచ్చు, ఎఫెసీ పత్రిక 5:31 కావచ్చు. ఈ 2 సందర్భాల్లో పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారికి ఇద్దరు కాదు, వారిద్దరికి ఏకే శరీరము అని దేవుడు చెప్పేశాడు. ఏమండి? తర్వాత చదవమ్మా 6వ వచనం. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక, చూడండి, దేవుడు జతపరచిన భార్యను భర్తను మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాడు. మనుషుల గురించి చెప్పాడు. పరిసయ్యులు వచ్చేసి ప్రభువును శోధించడానికి అడిగారు ఈ మాట. యేసు, ఏ హేతువు చేతనైనా భర్త తన భార్యను ఎడనాడుట న్యాయమా అని అడిగాడు. అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆది నుంచి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను చేసి వారిద్దరిని ఒకటిగా చేశాడు. వారిద్దరు ఇక ఇద్దరు కాదు, వారిద్దరు ఒకటే ఏక శరీరమై ఉన్నారు. కాబట్టి వారిద్దరిని దేవుడే భార్యాభర్తలుగా జతపరిచాడు. కాబట్టి వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. తర్వాతమ్మా, అందుకు వారు పరిసయ్యులు, అందుకు వారు మరలా ప్రభువుతో అంటున్నారు, అందుకు పరిసయ్యులు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగుతున్నారంట. చూడండి, అయ్యా నువ్వు బాగానే చెప్పావు, మరి ధర్మశాస్త్రము మోషే గారి చేత మీరు రాయించారు కదా, ధర్మశాస్త్రములో మరి పరిత్యాగ పత్రిక రాయించేసి భర్త భార్యని ఎడబాయొచ్చు, భార్య భర్తను ఎడబాయొచ్చు అని అక్కడ మోషే చేత మరి ఎందుకు దేవుడు రాయించాడా అని అక్కడ లేఖనాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు మామూలు గాడు పరిసయ్యులు. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పే వాక్యం? అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు దయచేసి మీ అమూల్యమైన హస్తం ఎత్తి నాకు చూపించాలి. అర్థమవుతుందన్న వాళ్ళు మంచిదమ్మా, దేవుని స్తోత్రం, నా కష్టానికి ఫలితం దక్కుతుంది. అపార్థం చేసుకోబాకుండా మా కోసమే చెప్పాడు, మమ్మల్ని విమర్శించడానికి మీరు అనుకోవద్దు. మీకోసం చెప్పడం వల్ల నా అప్పులన్నీ తీరిపోవు. అర్థమవుతుందా? మనందరి కోసం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ఎంత చక్కగా రాశాడంటే దేవుడు వాక్యాన్ని. ప్రియులారా, అందుకు వారు పరిసయ్యులు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించారని వారు ఆయనను అడగగా, మోషే ఎందుకు ఆ పరిత్యాగ పత్రిక రాయించి ఆ రోజున్న ప్రజలకు ఇచ్చాడో కూడా చెప్పాడు. అక్కడ ఎక్కడ చెప్పాడు మోషే? ధర్మశాస్త్రంలో ఎక్కడ చెప్పాడు పరిత్యాగ పత్రిక రాయించి ఇవ్వాలని? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము
ఈ రెఫరెన్స్ ఇక్కడ వేసుకోండి మీరు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1-5 వచనం, 1-5 వచనాలు. రేపు మీకు బైబిల్ చదివేటప్పుడు సింపుల్గా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1-5 వచనాలు. పరిచయాలు అడుగుతున్నారు కదా యేసు ప్రభుని, నువ్వేమో ఇక్కడ భార్య భర్తను ఎడబాయకూడదు అంటున్నావు, మరి మోషే ధర్మశాస్త్రంలోనే మోషే ఇలా రాయించాడు, పరిత్యాగ పత్రిక అనగా విడాకులు ఇచ్చేసి మరి విడిపోవచ్చని ఆయన చెప్పాడు కదా, మరి ఆయన ఎందుకు చెప్పాడు అని వాళ్ళు అడుగుతున్నారు. చదువమ్మా. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకుని తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ధర్మశాస్త్రం చెబుతుంది. ఏమండి వింటున్నారా? ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదైనా ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినడల అతడు ఆమెను పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. 2వ వచనం, ఆమె తన ఇంట నుండి పెండ్లైన తరువాత ఆమె తన భర్త ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొనవచ్చును. తర్వాత ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లి చేసుకొనిన పిమ్మట ఆమె రెండవ పురుషుడు చనిపోయినడల నేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకునేను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకున్నట్లు మీరు అలాగూ చేయకూడదు. 5వ వచనం చూడండి. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలను. ఆ రోజు పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఏ పని చేయకుండా, యుద్ధంలో కూడా వెళ్ళకుండా సంవత్సరం రోజులు ఇంట్లో నుండి చక్కగా హాయిగా ఉండాలంట భార్యతో. ఏందనుకున్నారు? కుటుంబం ఇది, కుటుంబం అమ్మ, ఇది దేవుడు కట్టిన కుటుంబం. కాబట్టి మరలా ఇప్పుడు ఇక్కడ చూద్దాం. క్రొత్త నిబంధనలో మనం ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 19లో చదువుదాం. మోషే ఏం చెప్పాడు? ఒక కారణము, అది వ్యభిచార కారణము ఉంటే విడాకులు పరిత్యాగ పత్రిక రాయించి ఇవ్వమన్నాడు కదా మోషే దాన్ని ఎత్తారు కదా. యేసు ప్రభు చెప్పాడు. మోషే ఎందుకు చెప్పాడంటే కారణం చెప్తున్నాడు ఇక్కడ. చదువమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడికి రండి, మరలా ఇక్కడికి రండి. కొరింథీయులకు రాసిన క్షమించండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. ఆయన మీ హృదయ కాఠిన్యము, మీ హృదయ కఠినత్వాన్ని బట్టి మీ భార్యలను విడనాడా మోషే చలవిచ్చెను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక భర్త తన భార్యను ఎడబాయకూడదు, ఒక భార్య తన భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల జీవిత కాలం ఇక వాళ్ళు పెళ్లి చేసుకోకుండా అలానే ఉండాలి. భర్త భార్య బ్రతికి ఉంటే వేరే ఒకరు పురుషుల్ని పెళ్లి చేసుకోకుండా అలానే ఉండాలి. అయితే భర్త భార్యను ఒకరినొకరు ఎప్పుడు ఎడబాయాలి అనేది యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. ఏ కారణాన్ని బట్టి, ఏ హేతువుని బట్టి చెప్తున్నాడు. చదువమ్మా. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. వింటున్నారమ్మా? ఏదేమైనా సరే, ఏ కారణాన్ని బట్టి? వ్యభిచార కారణాన్ని బట్టి, అక్రమ సంబంధాలను బట్టి ఎడబాయొచ్చు అని ఆ రోజు ఆయన చెప్పాడు మోషే.
యేసు ప్రభు చెప్తాడా? క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్తాడంటే అవసరమైతే యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను ఏది లేకుండా తాను తన ఎదుట పరిశుద్ధమైనదిగా, ప్రత్యేకమైనదిగా నిలవబెట్టుకోవడానికంట ఆ సంఘమనే కన్నిక కొరకు ఏం పెట్టాడంట? ప్రాణమే పెట్టేశాడంట. అంటే సంఘమనే వధువుని అంతగా ప్రేమించాడు వరుడైన క్రీస్తు, ప్రాణం పెట్టేంతగా. మరి ఇప్పుడు ఒక భర్త తన భార్యని ఎంతగా ప్రేమించాలి? అవసరమైతే భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య ప్రాణం పెట్టుకునేంతగా ప్రేమించుకోవాలి. ప్రాణాలు తీసుకోవడం కాదు. ఈరోజు ప్రాణాలు తీసేస్తున్నారు. చూడండి, సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఒకరినొకరు భయంకరంగా చంపేసుకుంటున్నారు ప్రియులారా. కారణాలు ఈ సంబంధాలు పెట్టుకోవడం వల్లే. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన ప్రకారం అయితే తప్పు చేసిన భర్త, భార్య తప్పు చేసినా సరే క్షమించి కాపురం చేసే అంత మంచి మనసు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మనసు ఎవరికి ఉంటుంది? ఉంటుందా? అలా ఉండాలి అని బైబిల్ చెప్పింది. ఉండాలని బైబిల్ చెప్పింది. క్రొత్త నిబంధన ప్రకారంగా అయితే క్షమించడం అంటే అదే కదా. మరి వధువైన సంఘము పాడైపోయింది, మరి ఆయన క్షమించలేదా? క్షమించి దాని కొరకు ప్రాణమే పెట్టలేదా? మరి భర్తగా, భార్యగా మనం ఏదైనా తప్పులు జరిగినప్పుడు, ఒకరిలో ఒకరు తప్పులు జరిగినప్పుడు మనం కూడా ఏం చేయాలి? క్షమించి ఒకరినొకరు కలిసి ఉండాలి. అంతేగాని రాసేసుకుందాం, తీసేసుకుందాం, గీసేసుకుందాం ప్రభువు చెప్పలా. వ్యభిచార కారణాన్ని బట్టి దూరంగా ఉంటావా? ఉన్నా ఏం చేయొద్దు? విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకుంటే అది తప్పు అవుతుందని బైబిల్ చెప్పింది. మీ ఇష్టం, నేను చెప్పమన్న విషయాలు బైబిల్లో దేవుడు మీకు నేను చెప్తున్నా. కాబట్టి ఇక్కడ మన కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఒకటి, భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుడిని వివాహం చేసుకోకూడదు. రెండవది ఏమన్నాడంటే, భర్త భార్యలు ఒకరినొకరు ఎడబాయకూడదు, విడివిడిగా ఉండకూడదు. ఇంకోటి, భర్తపై అధికారం చేయకూడదు భార్య. అమలారా చాలా జాగ్రత్తగా వినండి, బైబిల్లో రాయబడిన మాటలు మీకు చెప్తున్నా. భర్త భార్య మీద అధికారం అంటే అర్థం ఏంటి? పెత్తనము అంటారు. ఏం చేయకూడదు? చూస్తారా? బైబిల్లో చూస్తారా? ఒక సందర్భాన్ని మీకు చెప్తాను, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ప్రతిదీ బైబిల్లో నుంచే మీరు చూడాలి. ఇలాంటి సంగతులు ప్రియులారా మీరు ఇప్పుడే విన్నట్లయితే మీరు అపార్థం చేసుకోబాకండి. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి, మంచి సంగతులు. చూడండి, భర్తపై అధికారము చేయకూడదు భార్య. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. 2వ ఒకటానికి చెప్పింది, మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలనే కానీ ఉపదేశించుటకైనను. చాలా జాగ్రత్తగా వినండి. పురుషుడు అంటే ఎవరు? భర్తే కదా. పురుషుడి మీద అధికారము చేయుటకైనను ఆమెకు నేను సెలవీయను, నేను ఒప్పుకోను అంటున్నాడు పౌలు గారు. తిమోతికి పత్రిక రాస్తూ సంఘంలో ఉన్నటువంటి లోపాలను దిద్దమనే కదా తిమోతికి పౌలు పత్రిక రాసింది. చెప్తున్నాడు, స్త్రీకి భర్త మీద ఏమి ఇవ్వను అంటున్నాడు? పురుషుని మీద నేను అధికారం ఇవ్వను అంటున్నాడు. కాబట్టి భార్య భర్త మీద అధికారం చలామణి చేయకూడదు. నువ్వెంత, నీ బతుకేంటి, అలాంటి మాటలు మాట్లాడకూడదు. భార్య భర్తని ఎప్పుడు కూడా అలాగా అధికారం చేయకూడదు, చలామణి చేయకూడదు, పెత్తనం చేయకూడదు. భర్త పైన పెత్తనమున్న దుష్టురాలైన యెజెబెల్ ఏమైంది చివరికి? భర్త అహాబు అనే భర్త మీద యెజెబెల్ పెత్తనం చేసింది. పెత్తనం చేయటం బట్టి యెజెబెల్ జీవితం ఏమైపోయిందంటే చివరికి తన రక్తాన్ని కుక్కలు నాకిని. దుష్టురాలని యెజెబెల్ దుష్టురాలని బైబిల్ చెప్పింది. భర్త మీద పెత్తనమున్న దుష్టురాలు యెజెబెలును చూడండి, కుక్కలు వచ్చి తన నెత్తురు నాకిని అంట. యెహోవా అనే రాజు వచ్చి ప్రియులారా పైనుంచి పడద్రోపిస్తే, కింద పడితే, గుర్రాల చేత తొక్కిస్తే హస్తాలే మిగిలిన, చివరికి తల పుర్రే మిగిలింది. చివరికి నుజ్జుగా తొక్కిచ్చేసాడు ఆ స్త్రీని బైబిల్ గ్రంథంలో దేవుడు. నాబోతు అనేటటువంటి ఒక మంచివాడి యొక్క భూమిని ఏం చేసింది ఈమె? తన భర్తకు ఇప్పించడానికి తప్పుడు తాకీదులు రాయించి ప్రియులారా
అక్రమముగా తన ఆస్తిని, పేదవాడైన తనకున్న కొద్ది పొలాన్ని రాపిచ్చేసింది తన భర్తకి. చివరికి దేవుడు శపించేశాడు. ఆలోచించేయండి ప్రియులారా, ఇది బైబిల్లో ఉన్న సందర్భమే. భర్త మీద భార్య అధికారం చేయకూడదు, చలామణి చేయకూడదు, పెత్తనం చేయకూడదు. ఓకేనా? మరి భర్త భార్య మీద అధికారి అని బైబిల్ చెప్పింది. భార్య మీద అధికారి ఎవరు? భర్త. చూస్తారా? ఆ రెఫరెన్స్ కూడా చూస్తారా? మీరు రాసుకోండి. భార్యకు భర్త అధికారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 11వ అధ్యాయం 3వ వచనం త్వరగా చూడాలి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు? చాలు. ఇక్కడ ఒక విషయం, మీరు ఈ వాక్య భావం ఏంటంటే, స్త్రీకి శిరస్సు ఎవరు? చెప్పాలమ్మా, చెప్పాలి. స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త, పురుషుడు. శిరస్సు తల, ఇదంతా స్త్రీ అనుకుందాం. మరి ఇప్పుడు శిరస్సు అంటే అధికారిగా ఎవరు ఉండాలి? భార్యకి భర్తే అధికారిగా ఉండాలి, కానీ భార్య భర్త మీద అధికారం చేయడానికి నేను ఒప్పుకోను అన్నాడు పౌలు గారు. అమ్మా, నా సహోదరులారా, నా సహోదరి మల్లారా, నా తల్లులారా, దేవుడు చెబుతున్న ఈ ధర్మాలను చక్కగా మీ జీవితంలో నెరవేర్చండి. అద్భుతముగా ఉంటాయి మీ జీవితాలు, మీ కుటుంబాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్యకు భర్త మీద అధికారం నేను ఇవ్వను, ఎందుకంటే భార్యకు శిరస్సు భర్త కనుక భార్యకు అధికారి భర్తనే. కాబట్టి భర్త మీద భార్య అధికారము చలాయించకూడదు. ఈ పాయింట్ కూడా మీరు రాసుకోవాలి. తర్వాత సామెతల గ్రంథం 31:12 వచనంలో భర్తకు మేలు చేయాలి కానీ భర్తకు కీడు చేయకూడదు. అమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. రిఫరెన్స్ చదువుతారమ్మా? చదవండి, త్వరగా చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. గుణవతి అయిన భార్య గురించి చెప్పినటువంటి అధ్యాయం ఇదంతా కూడా. ఆమె లక్షణాలన్నీ కూడా అక్కడ రాయబడినాయి. ఆమె గుణవతి అయిన భార్య, ఆమె తాను బ్రతుకు దినములన్నీ తన భర్తకు మేలే చేయును కానీ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టిన అందరూ కొట్టాలి. ఏం చేయదంట గుణవతి అయిన భార్య? ఆమె బ్రతుకు దినములన్నీ తన భర్తకు మేలే చేస్తుంది కానీ తన భర్తకు కీడు చేయదు. కీడు చేయదు అన్నాడంటే కీడు చేసే భార్యలు ఉంటారనే కదా భావం. అమ్మ వినాలి, ముగిస్తున్నా. ఇంకా నా టైం ఇంకా అరగంట ఉంది. మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు గుణవతి అయిన భార్య తన భర్తకు ఏం చేయదంట? కీడు చేయదు. ఏం చేస్తుంది మరి? మేలే చేస్తుంది. మరి ఇప్పుడు భర్తకు కీడు చేసే భార్యలు ఏమనాలి? భార్యకు కీడులు చేసే భర్తలను ఏమనాలి? మళ్ళీ చదువమ్మ ఒకసారి ఆ మాట. 31:12. ఆమె గుణవతి అయిన భార్య, సుబుద్ధి కలిగిన భార్య, జ్ఞానవంతురాలైన భార్య, వివేకము కలిగిన భార్య. ఆమె బ్రతుకు దినములన్నీ తన భర్తకి మేలే చేస్తుంది కానీ కీడేమీ చేయదు. పాప, అసలు ఈ మాట చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో. తర్వాత 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమై ఉన్నది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతడు లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతడికి మేలు చేయను కానీ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పాడు ఇక్కడ, భర్తకు కీడు చేసే భార్యలు ఉన్నారు, భార్యకు కీడు చేసే భర్తలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకరికొకరు కీడు చేసుకోవద్దు, ఒకరికొకరు మేలు చేసుకోండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కీడు చేసి కూడా ఏం తెలియనట్టుగా భర్త భార్యలు వచ్చి ఇక్కడ ప్రభు బలలో చేతులు వేస్తే అప్పుడప్పుడు ఏదో తెలియని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం.
మనస్సాక్షి పనిచేస్తుందో, మనస్సాక్షి పనిచేయట్లేదో, ఆత్మగద్దింపు ఉందో లేదో, ఎవరికి వారు మోసం చేసేసుకుంటూ, ఏమండి, కుటుంబాలను పాడు చేసేసుకుంటూ, ఒకరికొకరికి ద్రోహాలు చేసేసుకుంటూ, ఏమీ తెలియనట్టుగా కొంతమంది, నేను బయటికి వెళ్తా కొన్ని సంఘాలకి, ఈ మధ్య దేవుడు బయట వాడుకుంటున్నాడు, ఏం తెలియనట్టుగా వచ్చి కూర్చొని చక్కగా ప్రార్థన, పాటలు, పరిచర్య, వాక్యం, మనస్సాక్షి గద్దింపు, ఆత్మ నడిపింపు, కొద్దిగైన దైవాత్మ నొందినవాడు మోకరెళ్ళి ప్రార్థన చేయాలన్న తప్పు చేస్తే రాదు, ప్రార్థన రాదు, పాట రాదు, రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సంగమా, పరిశుద్ధిని కుటుంబాలు మనవన్నీ కూడా. కాబట్టి మన కుటుంబాలు పాడు కాకుండా ఉండాలి. మన కుటుంబాలు బాగుండాలంటే దేవుడు మనకు చెప్పిన ధర్మాలను మనం చక్కగా ఎవరికి వారంగా మనం నెరవేరిస్తే మన కుటుంబాలు బాగుంటాయి. లేదనుకోండి, కుటుంబాలు ఏమైపోతాయి? ఆనాడు పరిశుద్ధుని కుటుంబాలు నోవా కాలంలో ఏమైపోయినాయి? జలప్రళయములో కొట్టుకుపోయినాయి దేవుని కుటుంబాలన్నీ కూడా. ఈరోజు మన కుటుంబాలు కూడా ఈ కాలగర్భంలో కొట్టుకుపోతాయి. దేవుడు చెప్పినటువంటి ధర్మాలను మనం చక్కగా పాటించకపోతే, వాటిని విస్మరిస్తే మన కుటుంబాలు పాడైపోతాయి. భర్తకు భార్య అయిపోతాడు, భర్తకు భర్త అయిపోతాడు, పిల్లలకు పిల్లలు అయిపోతారు, తల్లిదండ్రులు అయిపోతారు. చాలా జాగ్రత్తగా జ్ఞానంతో కుటుంబాలను కట్టుకోండి. మాకు జ్ఞానం లేదా, నువ్వు చెప్పాలా అన్నాను బాకండి. జ్ఞానం ఉంటే కట్టుకోండి, జ్ఞానం లేదనుకోండి, దేవుడి దగ్గర జ్ఞానం నేర్చుకొని చక్కగా కుటుంబాలను కట్టుకోండి. జ్ఞానం కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. జ్ఞానం కలిగిన స్త్రీ తన భర్తకు కిరీటం. జ్ఞానము కలిగిన స్త్రీ తన చేతులతో తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అదే పురుషుడు కూడా. ఇద్దరు, జ్ఞానం కలిగిన పురుషుడు, జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాలను ఏం చేసుకుంటారంట? స్వహస్తాలతో కూల్చుకోరు, కుటుంబాలను కట్టుకుంటారు. చాలా ఉన్నాయి నా ముందు. నాకు తెలిసి ఇది కొన్ని సంవత్సరాలు పట్టిద్దామో అనిపిస్తుంది, అంత మ్యాటర్ ఉంది. కాబట్టి మీరు ఆలోచించేయండి ప్రియులారా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోబాకండి. ఏ మాట కూడా మంచి సాత్వికమైన మంచి మనసుతో మీరు ఈ మాటలు స్వీకరించాలి. తర్వాత ప్రియులారా, ఒక భార్య భర్తకు సహాయకురాలుగా ఉండాలి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు అనుకుని ఏం చేశారంటే, అతనికి సాటి అయిన సహాయముగా ఉండుట కొరకు ఆ మొదటి మానవుడైన ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన పక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆ లోటును మాంసంతో పూడ్చివేసి వారి ఇరువురిని భార్యాభర్తలుగా జతపరిచాడంట. అర్థమవుతుంది కదమ్మా? అంటే ఒక భర్తకి భార్యను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సహాయకురాలుగా ఉండడానికి. హెల్పర్ అంటారు చూసారా, ఇంగ్లీష్లో హెల్పర్ అంటే సహాయకురాలుగా. భర్త దేవుడి పనిలో ఉన్నప్పుడు, ఆ భర్త దేవుడి పనిలో ఉంటే సహాయం చేయడానికి, భర్త కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు భర్తకి భార్య వెన్నుదన్నులుగా నిలబడి తనకు సహాయాన్ని ఇవ్వడానికి ఇచ్చాడంట. మరి భర్తకు సహాయం చేసే భార్యలుగానే ఉన్నారా? నిజంగా మనోళ్ళు చాలా ధన్యులు. ఎలా చెప్పమంటారా? ఎవ్వరు కూడా ఇంటి దగ్గర ఉండరు. భర్త పనికి వెళ్తాడు, చక్కగా భార్యలు కూడా పనికి వెళ్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మిరపకాయలు ఆటకు పోయి తొడాలు తీసి సాయంత్రం వచ్చి కూలర్ వేసుకొని, ఏసీ వేసుకొని, ఫ్యాన్ వేసుకొని ఉఫ్ 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 అంటూ ఉంటారు ఇంటి దగ్గర. నిజంగా చాలా కష్టం అది. అంత కష్టపడుతున్నారు. భర్తకి సహాయకురాలుగా, భర్తకి చేదోడు వాదోడుగా వెన్నుదన్నులుగా నిలబడుతున్నాడు. అయ్యో నా భర్త ఒక్కడే బయటికి వెళ్ళి కష్టపడుతున్నాడు, నేను కూడా కష్టపడాలి. బయటికి వెళ్ళి పని చేసుకోవడంలో తప్పేమీ లేదు. యవన స్త్రీలు ఇంట నుండి పని చేసుకోవాల్సిందే అన్నాడు పౌలు గారు. అది ఎందుకన్నాడో చెప్తా మీకు తర్వాత. అమ్మా, ఇంతవరకు మీకు అర్థమైందా? ఇప్పుడు ఏ పాయింట్ చెప్పాను మీకు? భర్తకు సహాయకురాలుగా ఉండాలి. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:34, భర్తకు సంతోషపరచాలి, భర్తను సంతోషపరచాలని ఉన్నది అక్కడ. రెఫరెన్స్ రాసుకోండి, టైం లేదు, నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34 వాక్య ప్రకారంగా, 7:34 వాక్య ప్రకారంగా భర్తను సంతోషపరచాలి అన్నది అక్కడ. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, రెఫరెన్స్ రాసుకోండి త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, నిడారంబరమైన వస్త్రధారణ కలిగి అంతరంగ సౌందర్యం ఉండాలి అని చెప్పాడు అక్కడ.
నిడారంబరమైన వస్త్రధారణ కలిగి, స్త్రీలు అనగా భార్యలు నిడారంబరమైన వస్త్రధారణ కలిగి అంతరంగ సౌందర్యం ఉండాలని చెప్పింది అక్కడ వాక్యం. పై సౌందర్యం కాదు. ఏ సౌందర్యం అంట? అంతరంగ సౌందర్యం. బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు ఒక మాట చెప్తాడు. ఏమాట అంటే అది, పందుముక్కునున్న బంగారు కమ్మ అంటాడు కదా. ఏంది ఆ వాక్యం ఏంటి? వివేకము లేని సుందర స్త్రీ, నిడారంబరాలకు పోయి సుందర స్త్రీ అంటారు కదా. ప్రపంచ సుందరని, మిస్ వరల్డ్ అని అంటారు కదా. వివేకము లేని సుందర స్త్రీ ఎంత అందంగా అలంకరించుకున్నా అది పంది ముక్కును పెట్టిన బంగారు కమ్మితో సమానం అన్నాడు. నేను చెప్పిన బైబిల్లో ఉందా? అందము మోసము, సౌందర్యము వ్యర్థము. అలాగని దేవుడే అందంగా సృష్టించాడు కదన్నా, మరి దేవుడు తప్పు అంటారా మీరు? అందం ఉండడం తప్పు కాదు, ఆ అందాన్ని వేరే విధంగా వినియోగించుకోవడం తప్పది. అందం బట్టి అతిశయిస్తారు కొంతమంది. అందముతో అతిశయించిన, సుందరుడని గర్వించిన ఏమవుతుందంట? తీర్పునందు చిక్కెదమన్నా, మార్పునంద త్వరపడుమన్నా. ఈరోజు చాలామంది కొద్దిగా అందంగా ఉంటే చాలు, కాలు కింద పెట్టరు, గాలిలో నడుస్తూ ఉంటారు అనమాట. అందం ఉండడం తప్పు కదా, ఆ అందాన్ని వేరే విధంగా యూజ్ చేసుకోవడం తప్పు. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. గుణము ఏమన్నాడు ఇక్కడ ఈ మాటలో? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల దాకా, నిడారంబరమైన వస్త్రధారణ కలిగి అంతరంగ సౌందర్యం కలిగి ఉండాలి. లోపల ఎలా ఉండాలంట? లోపల గుణమనే అక్షయ అలంకారముతో అలంకరించుకోవాలి. జడలతోనైనను ముత్యముతోనైనను అలంకరించుకొనక గుణమును అక్షయ అలంకారముతో మిమ్ముని మీరు అలంకరించుకోండి. నిజంగా ఆ సందర్భం ఎంత బాగుంటుందంటే వివరించడానికి సూపర్గా ఉంటుంది ఆ సందర్భం. కాబట్టి అన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు కాబట్టి ఇంక నేను ముగిస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2:5లో కూడా 2:5 జ్ఞానము పవిత్రత కలిగిన ఇల్లాలుగా ఉండాలంట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానము కలిగి పవిత్రత కలిగినటువంటి ఇల్లాలుగా ఉండాలి. తర్వాత తీతు పత్రిక 2:5లో ఇంటిని గూర్చిన ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి. ఏముండాలి? నీ కుటుంబాన్ని గూర్చిన ప్రత్యేక శ్రద్ధ నువ్వు కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:1-6 నుంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలమ్మా. దేవుడు చెప్పాడు ఇవన్నీ మీకోసమే. సత్ప్రవర్తన అంటే ఏ ప్రవర్తన? అది సత్ అంటే వాక్యము, ప్రవర్తన అంటే క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు చేయాలి. సత్ప్రవర్తన కలిగి ఉండాలి భార్యలు. తీతు 2:4లో ప్రియులారా, భర్తను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? స్త్రీలారా మీ సొంత పురుషులను మీరు ప్రేమించండి. తీతు పత్రిక 2:4లో ఉందన్నమాట, భర్తను ప్రేమించాలి. ఎఫెసీ 5:23లో భర్తను గౌరవించాలి. పేతురు మొదటి పత్రిక 3:5-6లో భర్తను ఘనపరచాలి. ఎఫెసీ 5:22 ప్రకారంగా భర్తకు లోబడాలి, విధేయురాలుగా ఉండాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 5:24 భార్య ప్రతి విషయంలో తమ భర్తకు లోబడాలి. లోబడడం అంటే నేనేమన్నా ఆయనకి ఏమైనా బానిసనేది అంటాం కాదు, బానిసత్వం కాదు. క్రీస్తు సంఘానికి లోబడలేదా? మరి ఆయన ఏమైనా బానిస బతికాడా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఎలాగ సంఘానికి లోబడాడో భర్త కూడా భార్యను ప్రేమించి భార్య కూడా భర్తని ప్రేమించి ఆమె విధేయురైలై ఆయనకు లోబడాలి. లోబడితే తప్పేముందమ్మా? అన్నీ మూసేసేయండి. భర్త భార్యకు లోబడితే తప్పేంది? నువ్వు ఎవరికో లోబట్టలేదుగా, నీ భర్తకేగా నువ్వు లోబడుతుంది, నీ భార్యకేగా నువ్వు లోబడుతుంది. లోబడ్డం అంటే తగ్గించుకోవడం, లోబడ్డం అంటే గౌరవించడం, లోబడ్డం అంటే విధేయత చూపించడం, భర్త ఎడల భార్య ఎడల ఒకరినొకరు. కాబట్టి అర్థం చేసుకోండి అమ్మా, ఏ మాట కూడా మీరు అపార్థం చేసుకోబాకండి. సాత్వికమైన మంచి మనసుతో స్వీకరించండి. చాలా విషయాలు ఉన్నాయి. మంచి భార్యలు ఉన్నారు బైబిల్లో, మంచి అత్తా కోడళ్ళు ఉన్నారు బైబిల్లో. నేను మీకు చెప్తా వచ్చే వారాల్లో, ఒకరోజు మంచి భార్య గురించి, ఒకరోజు అత్తా కోడళ్ళ గురించి, ఇలాగ నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాలు వినండి, అర్థం చేసుకోండి. ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోండి, లోపాలు లేకపోతే తండ్రి నీకు స్తోత్రమయ్యా అని చెప్పేసి దేవుని స్తుతి చెల్లించండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలన్నీ మన హృదయంలో దేవుడు దీవించునుగాక. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి.
ఈరోజు నాయన ప్రపంచవ్యాప్తంగా మేము చూస్తున్నప్పుడు ఎన్నో కుటుంబాలు ప్రభువా విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి, ఛిద్రమైపోతున్నాయి, ముక్క చెక్కలైపోతున్నాయి. భర్తకు భర్తగా, భార్యకు భార్యగా, పిల్లలుగా విడిపోతూ శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా అయ్యా ఒకరినొకరు దూషించుకుంటూ అయ్యా పగలతో, ప్రతీకారాలతో, కక్షలతో, ద్వేషాలతో రగిలిపోతూ అయ్యా నీ బిడ్డలందరూ కూడా నీ కుటుంబాలను ప్రభువా పాడు చేసుకుంటూ ఉన్నారు తండ్రి. కారణం సాతాను ప్రేరణ, సాతానుడికి అవకాశం ఇవ్వటను బట్టి నా తండ్రి, వాడు అవకాశం ఇవ్వటను బట్టి ఆ అవకాశాన్ని అలుసుగా తీసుకొని నాయన నీ బిడ్డల కుటుంబాల్లోనికి చొరపడిపోయి అయ్యా వాడు ఎన్నో దాడులు చేస్తున్నాడు. ఆనాడు యోబు కుటుంబాన్ని వదలలేదు నాయన వాడు, అయ్యా దావీదు కుటుంబాన్ని వదలలేదు నాయన వాడు, ఇంకా ఎందరో కుటుంబాలను వాడు వదలకుండా నాయన సాతానుడు ప్రభువా ఎందరో కుటుంబాల మీద దాడి చేసి, ఎందరో వ్యక్తుల మీద దాడులు చేసి ఆ దయ్యంగాడు, అపవాది, ఆది మహా ఘట సర్పము, క్రూర మృగము, మా విరోధి ఆ సాతానుడు ప్రభువా మా కుటుంబాల్లో చొరబడి అయ్యా మా కుటుంబాలు పాడు చేస్తూ ఉన్నాడు ప్రభువా, మా కుటుంబాలు నాశనానికి తీసుకువెళ్తున్నాడు ప్రభువా, కుటుంబాల్లో ప్రేమ లేకుండా చేస్తున్నాడు ప్రభువా. దయచేసి మా కుటుంబాలన్నింటినీ మీరు ఈ దినమందు దర్శించండి ప్రభువా. అయ్యా ఒక భార్య ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఒక భర్త ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, పిల్లలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, యజమానులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, దాసులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ప్రభువా, ఒక నాయకుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, నాయకుల పట్ల జనులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, జనులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ప్రభువా. ఇన్ని మంచి విషయాలను గ్రంథస్థం చేతి మా చేతిలో పెట్టినప్పటికీ మేము నిత్యము చదువుతున్నా, వింటున్నా, బోధిస్తున్నా వీటి ప్రకారంగా నడవనటువంటి పరిస్థితి ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించు ప్రభువా. ఎందరో పరిశుద్ధ స్త్రీలను గురించి వినినప్పటికీ, ఎందరో పరిశుద్ధ అయా పురుషుల గురించి విన్నప్పటికీ కూడా వారి వలె బ్రతకనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. కనుక నీ ఆత్మ ప్రేరణ బట్టి, నీ ఆత్మ నడిపింపును బట్టి పతనమైపోతున్న పరిశుద్ధిని కుటుంబాలను నిలబెట్టుట కొరకే ఈ ఆత్మీయమైనటువంటి సందేశాలు ప్రభువా నీ మాటలు నీ బిడ్డలో తెలియజేస్తున్నాను ప్రభువా. ఎవరు అపార్థం చేసుకోకుండా, మమ్మల్ని విమర్శించాడు అనుకోకుండా, మా కొరకే చెప్పాడు అనుకోకుండా, నిజంగా ఇది బైబిల్లో రాయబడిన మాటలు కనుక, మా కుటుంబాలను కట్టే మాటలు కనుక దేవుడే తన సేవకుని నోట ఈరోజు మాతో మాట్లాడాడని ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా వారందరూ కూడా ఆలోచించి పాడైపోకుండా కుటుంబాలను కట్టుకునే జ్ఞానముని బిడ్డలకు దయచేయండి. మా ప్రభువు మీ ప్రియ కుమారు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.